ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 18 మే 2025 నుంచి 24 మే 2025 వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, మేషరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే వారం మొదలవటమే ఆర్థిక స్థితిగతులతోటే మొదలవుతోంది. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి మీరు గడిపే సమయాన్ని గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే మీ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మీరు ఇంట్లో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టాన్ని కనపరుస్తూ ఉంటారు. అయితే ఏమవుతుంటుందంటే ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఈ వారం బేసిక్గా మొదలవటమే కొంత పాజిటివ్గా మొదలవుతుంది. పాజిటివ్ ఎనర్జీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అలాగే కొంతవరకు ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ కూడా మీకు కొంత ఆసక్తిగాను పూర్తి చేస్తారు. అలాగే ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో వారం మొదలవటం కొంతవరకు ఆనందంతో మొదలవుతుంది. అయితే మీ సంతానం గురించి, వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి, తప్పనిసరిగా వారి హెల్త్ గురించి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ధన నష్టం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. సో ప్రాపర్టీస్ని కనుక మేము అక్యూములేట్ చేసుకుంటాము, మేము ఏదైనా సరే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అనే వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకుంటాము అనే వారికి కూడా బాగుంటుంది. దీంతో పాటు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారికి కూడా కొంతవరకు మంచి అనుకూలత అనేది కనపడుతుంది. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఎప్పుడు కూడా జీవిత భాగస్వామికి ఇంకా మీరు ఆశించిన విధంగా ఫలితాలు రావాలంటే మాత్రం కొంత మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇంకా దీంతో పాటు ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకునే వాటిల్లో ఒకటి, కొంతవరకు మీరు మీ యొక్క ప్రయాణాల గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఖర్చులని అధిగమించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు మీరు వేరే రకాల ఫైనాన్స్కి సంబంధించిన పనులు చేసే అవకాశాలు కూడా కొంతవరకు మీలో కనపడుతున్నాయి. సో బేసిక్గా ఏంటంటే అదర్ దాన్ ఫైనాన్స్ అంటాం చూసారా, అలాగా ఈ వారం అంతా కూడా మిగతా పనుల మీద మీరు ఎంత ఫోకస్ చేస్తున్నా కూడా ఆర్థిక వ్యవహారాలలో మాత్రం మీరు ఆశించిన విధంగా ఫలితం అనేది కనిపించటం లేదు. సో ఇంకా దీంతో పాటు ప్రధానంగా చెప్పుకునే విషయం ఏమిటి అని అంటే కొంతవరకు మీ యొక్క ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి కొంత మెడికేషన్ లాంటిది ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల కోసం గనక మీరు వీసాసు లేకపోతే పాస్పోర్ట్స్ వీటి గురించి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో కొంచెం ఈ విషయాల్లో మార్పులు అనేవి ఉండబోతున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకున్నాము అంటే ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఎక్కువ ఫోకస్ అనేది చూపిస్తూ ఉంటారు. బట్ ఈ విషయంలో కంటే కూడా మిగతా విషయాల్లో కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు ఏంటంటే బేసిక్గా ఆర్థిక పరమైన విషయాలపైన ఎక్కువగా శ్రద్ధాశక్తులు కనపరుస్తూ ఉంటారు కనుక శ్రీ సూక్తం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటు మీరు ఒక 5 సువాసినీలకి చక్కగా మల్లె పువ్వులని ఇస్తూ ఉండండి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి. అసలు మీరు ఆశించరు, ఇలాంటి చిన్న చిన్నవే మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. స్త్రీలకి, సువాసినులకి ఇవ్వండి. అయితే ఆడవాళ్ళు మనం ఇలా చేస్తున్నాం అలా అనుకోకండి. సపోజ్ మనకి మంచిగా ఏ స్త్రీ అయినా కూడా మనకి అమ్మవారితో సమానమే. పిల్లలు ఉన్నా ఇవ్వండి, పర్వాలేదు. అలాగే పెద్దవారు ఉన్నా ఇవ్వండి, పర్వాలేదు. ఎవరికైనా సరే లేదు మనకి అసలు ఎక్కడా దొరకలేదు, ఎవ్వరూ లేరు, మనకి ఇంకా ఎవరికైనా ఇవ్వాలి అని అనిపిస్తే అమ్మవారికి ఇవ్వండి. సో మల్లె పువ్వుల దండలు కానీ మల్లె పువ్వులు కానీ మీరు గనక ఇస్తే తప్పనిసరిగా మంచి మార్పులు మీకు కనపడతాయి. తదుపరి వృషభ రాశి. ఇంకా వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈ వారంలో మనకు ఒక మంచి మార్పు కనపడుతోంది. అదేంటంటే రాహుకేతువులు కూడా మారుతున్నాయి 19వ తారీఖు నుంచి. కాబట్టి ఎప్పుడైతే రాహుకేతువులు మారుతున్నాయో అలాగే కొంతవరకు 23వ తారీఖు నుంచి కూడా ఏకాదశి ఉంది. కాబట్టి ఇవి రెండూ కూడా చాలండి. మనం ఏమన్నా లైఫ్లో మార్పులు చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే ఏమన్నా చేంజెస్ కోసం ఆశిస్తున్నా ఇవి ఇస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇంకా వృషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇక్కడ కొంచెం ప్రధానంగా కొన్ని గ్రహాలు అయితే మారాలి. సరే, ఈ మార్పుల కోసం అయితే కొంచెం వెయిట్ చేద్దాము, తప్పదు. ఇంకా
కాబట్టి ఏంటంటే రాహుకేతువులు మారిన వెంటనే ఫలితాలు ఇస్తాయి. రాహుకేతువులు ఇంకే ఉంది కుంభంలోకి వచ్చిన వెంటనే మార్పులు ఇస్తాయి అని ఆశించకూడదు. అయినా సరే కుంభరాశిలోకి రాహు రావటం అనేది మంచి విషయమే. అయితే దశమంలోకి వస్తున్నాడు, అది అంత మంచిది కాదు అని అన్నా కూడా కొంతమందికి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా శని కొంత వీరికి అనుకూలంగా కూడా ఉంటాడు కనుక వీరికి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా కనపడతాయి. కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా ఏంటి అనంటే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని మార్పుల కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. లేదా చేస్తున్న ఉద్యోగంలోనే అదనపు బాధ్యతలు తీసుకోవటం, లేకపోతే మీరే ఇంకేమైనా కొత్త పనులు తీసుకోవటం, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వీటన్నిటితో పాటుగా మెయిన్గా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ కుటుంబ సభ్యులు, అలాగే వారి యొక్క విద్య, తర్వాత వారి యొక్క గ్రోత్, అలాగే వారి ఆరోగ్యం, వీటిపైనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. అలాగే వారితోటి మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు, విందు వినోదాలకు వెళ్తారు, విహారయాత్రలకి వెళ్తారు. ఇలాంటివి కూడా మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి విహారయాత్రలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. దూర అంటే మనం చెప్తుంటాం పిలిగ్రిమేజెస్ అంటూ ఉంటాం కదా, అలాంటివి అనమాట. అది కొంచెం మంచి దూరంగా వెళ్ళే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. కాబట్టి అద్భుతంగా ఉండబోతోంది ఈ వారం అంతాను. కాబట్టి తీర్థయాత్రలకి చాలా అనుకూలంగా ఉంది, దైవ దర్శనాలకు అనుకూలంగా ఉంది, దాన ధర్మాలు చేయడానికి అనుకూలంగా ఉంది, అలాగే తల్లిదండ్రుల సేవ చేసుకునేందుకు అనుకూలంగా ఉంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే వీటితో పాటు వారితో ఎక్కువ సమయం గడపడానికి కూడా మీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు కనిపించట్లేదండి. ఆర్థికంగా మాత్రం కొంత పురోగతి అనేది కనపడుతోంది. మీకు ఇమ్మీడియట్గా మీకు ఎప్పుడైతే నాకు ఇవాళ కష్టంగా ఉంది, నాకు డబ్బులు అవసరం అనుకుంటారో ఆ మరు నిమిషంలో ఏదో ఒక రకంగా మీ దగ్గరికి డబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ప్రధానంగా చెప్పే విషయాలు ఏమిటంటే సంతానానికైతే చాలా బాగుందండి. అలాగే ఆర్థికంగా కూడా కొంత పురోగతి కనపడుతోంది. బట్ ఏంటంటే కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు పాజిటివ్గా ఉండే అవకాశాలు, అలాగే ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా హ్యాపీగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే మెయిన్గా పెట్టుబడుల విషయంలో కూడా కొంత మీకు అనుకూలత అనేది కనపడుతుంది. కాబట్టి ఈ వారం చాలా వరకు వృషభ రాశి వారికి పాజిటివ్ చేంజెస్ ఇస్తోంది, చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ వృషభ రాశి వారికి ఇక్కడ ప్రధానంగా వీరు ఎటువంటి శ్లోకం చదివితేనో లేకపోతే ఎటువంటి భగవత్ ఆరాధన చేస్తే వీరికి ఇంకా బాగుంటుందో చూద్దాం. వీరు విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండటం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం, దీంతో పాటు ఆలయంలో ప్రసాదాలు పంచటం, లేదా ప్రసాదానికి మనం డబ్బులు కడతాం కదా అలాగా, లేదా మీరే మీ చేత్తో ఎంతో కొంత ప్రసాదం చేసి స్వామివారికి అర్పించి దాన్ని మీరు నలుగురికి పెట్టటం అసలు అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మనం కొంచెం ఇలాంటివి చేస్తూ ఉంటే వృషభ రాశి వారికి నెమ్మదిగా ఎంత మంచి పురోగతి కనపడుతుందో. కాబట్టి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక మంచి పని చేస్తేనే కదా మనకు కూడా కొంచెం మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఇలాంటి పనులు చేయండి, తప్పనిసరిగా మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారికి కనుక మనం చూస్తే వారం మొదలవటమే సరే కొంచెం కుటుంబము, ఆహార నియమాలు, అనారోగ్యము, తర్వాత చింతలు, చికాకులు, ఇలాంటి వాటితోటే మొదలవుతుంది. బేసిక్గా ఏంటి అని అంటే కొంచెము గ్యాస్ ట్రబుల్స్ లాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. అందుకనే ఆహార నియమాలు ఖచ్చితంగా ఈ రాశి వారు పాటించాలి. అయితే ఇవన్నీ కూడా నెమ్మదిగా మెరుగవుతున్నాయిలేండి, కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబ పరంగా అనుకూలత, వృత్తి వ్యాపార పరంగా అనుకూలత, అలాగే సంతానానికి అనుకూలత, దీంతో పాటు మీ ఒక జీవిత భాగస్వామికి కూడా చక్కటి అనుకూలత, అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనేక విషయాల్లో అనుకూలత అనేది కనపడుతుంది. సో ఓవరాల్గా చాలా పాజిటివ్గా ఉంది. ఓన్లీ థింగ్ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది మీ యొక్క ఆహారం గురించి, అలాగే నిద్రపోవటం గురించి, దీంతో పాటు కొంతవరకు తప్పనిసరిగా ఆహారానికి సంబంధించి నియమాలు లాంటివి పాటించాలి. లేకపోతే ఇందాక చెప్పినట్టుగా కొంతవరకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా మీరు కోర్టు విషయాలు కానీ అలాంటి వాటి గురించి కనుక మాట్లాడుతూ ఉంటే అలాంటివి మాత్రం కొంత పోస్ట్పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే
లోన్స్ లాంటివి మేము తీర్చాలి, వీటికి సంబంధించి ఏంటి అంటే వీటికి సంబంధించి కూడా కొంత మీరు పోస్ట్పోన్ లాంటిది చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కొంతవరకు శత్రువుల వలన ఇబ్బంది పడటం అనేది మాత్రం కనపడుతోంది. దృష్టి దోషం ఎక్కువగా ఉండబోతోంది. ఈ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. అయితే మీరు కూడా చాలా వరకు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రయాణాలతో పాటు మీకు ప్రధానంగా ఏంటి అనంటే మీకు కొంతవరకు ఈ ప్రయాణాల వలన కూడా కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కూడా మీకు కనపడుతుంటాయి. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? ఈ రాశి వారు మాత్రం దుర్గాష్టకం చదవటం, అమ్మవారి దర్శనం, దీంతో పాటు ఏంటంటే వీరు అమ్మవారిని కుంకుమతోటి పూజించి ఆ కుంకుమని నలుగురికి పంచటం అనమాట. మనమే తీసుకొచ్చి అంత లోపల దాచుకోకుండా కొంత మీ దగ్గర పెట్టుకోండి. బట్ మిగతాది ఏం చేస్తారంటే చక్కగా మీ చేతితోటి అలాగ పంచి వారికి బొట్టు పెట్టి కొంత వారి చేతిలో పెడుతూ ఉండండి. అసలు మీరు గమనించండి, మీకు అసలు ఎన్ని మార్పులు కనపడతాయో. అలాగే అసలు పనులన్నీ కూడా చకా పూర్తయిపోతాయి అన్నమాట. దుర్గాష్టకం చదవటం వలన మంచి బలం వస్తుంది, శారీరక పుష్టి కలుగుతుంది. శారీరకంగా ఎప్పుడైతే మనకి పుష్టి కలుగుతుందో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది చాలా బాగా ఫంక్షన్ అవుతుంది. సో ఇవి రెండు కూడా ఇంటర్లింక్డ్ అనమాట. అందుకని మీకు రిజల్ట్స్ కనపడతాయి. అలాగే దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవటం, అలాగే కుంకుమతోటి అభిషేకం చేయటం, వీటితో పాటు అమ్మవారికి పులిహోర కూడా నివేదన పెట్టండి. సూపర్ రిజల్ట్స్ కనపడతాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే ఆర్థిక పురోగతి కనపడుతోంది, అనుకున్న విషయాలలో అనుకూలత కనపడుతోంది, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చక్కటి పురోగతి, సంతానానికి అనుకూలత, వీటితోటే మీరు ఈ వారం అంతా ముందుకెళ్తారు. జస్ట్ ఒక 2 days మాత్రం కొంచెం పనులన్నీ కూడా స్లో అవ్వబోతున్నాయి, 21st and 22nd. ఈ రోజుల్లో మాత్రం మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. పనులన్నీ లేట్ అవుతాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు, అలాగే కోర్టు విషయాలు కానీ, తర్వాత లేకపోతే మీ యొక్క రుణాలు కానీ, లేకపోతే బ్యాంకు ద్వారా మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ విషయాల్లో కానీ ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. సో బేసిక్గా హెల్త్ అనేది కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మిగతా రోజుల్లో అంతా కూడా అద్భుతంగా ఉంది. సో ఓన్లీ 21st and 22nd కొంచెం మీరు ఆలోచించాలి. రెస్ట్ ఆఫ్ ద టైం తప్పనిసరిగా బాగుందనే చెప్పుకుంటున్నాం. సరే, మెయిన్గా మీరు కనుక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి మార్పులు చేర్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా, హాస్పిటల్స్కి వెళ్తున్నా, లేకపోతే ఇలాంటి వాటికి సంబంధించి మాత్రం కొంత చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి. ముఖ్యంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారికి మాత్రం మందుల పరంగా మార్పులు, డాక్టర్లని మార్చాల్సిన పరిస్థితులు, హాస్పిటల్స్ మార్చాల్సిన పరిస్థితులు, హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితులు, వైద్య సంబంధంగా కొంత ఖర్చులయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి దీంతో పాటు కొంచెం తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, అలాగే మంచి మంచి పనులు చేయటం, ఆశ్రమాలకు వెళ్ళటం, గురువుల దర్శనం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు గనక చూసుకున్నాము అంటే ఈ రాశి వారు చక్కగా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాలు చదువుతూ ఉండటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, దీంతో పాటు మీరు గనక నాగ ప్రతిమలు ఏవైతే ఆలయంలో ఉంటాయో ఆ నాగ ప్రతిమలకి పాలతోటి అభిషేకం చేసి, అలాగే వాటికి చక్కగా ధూప దీప నైవేద్యాలను పెట్టి, ముఖ్యంగా చిమ్మిలి నివేదన చేసి, ఆ చిమ్మిలి మీరు తీసుకొని తర్వాత మీ యొక్క చుట్టుపక్కల వారికి పంచితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఏ పనులైతే అవ్వడం లేదనుకుంటారో, ఏ పనులైతే త్వరగా పూర్తి కావాలనుకుంటారో, మీ సంతానానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆర్థికంగా, హెల్త్ పరంగా ఈ చేంజెస్ అన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ముఖ్యంగా మంగళవారం చెయ్యండి, బట్ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్రనామాలు కానీ, అష్టోత్తరం కానీ తప్పకుండా చదవండి. ఇంకా తదుపరి సింహరాశి వారికి మాత్రం వర్క్ రిలేటెడ్గా కొంచెం స్ట్రెస్ అయితే ఎక్కువగా ఉండబోతోందండి. అలాగే వీరు కొంత అధిక శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. శారీరకంగా కూడా కొంచెం బడలిక అనేది ఎక్కువ ఉంటుంది. తప్పనిసరిగా కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. చాలా పరుగు పెట్టేస్తూ ఉంటారు, చాలా వరకు పనులన్నీ కూడా పూర్తి చేయాలనుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. అలాగే ఆశించిన విధంగా మీకు ఆ పనులు చేతికి అందకపోవటం కూడా మీకు కొంత నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. అయితే బేసిక్గా ఏంటి అనంటే మీ గురించి నలుగురు చాలా గొప్పగా మాట్లాడుకుంటారండి. అసలు ఈ విషయంలో మీకే సందేహం అక్కర్లా. మిమ్మల్ని చాలా గొప్పగా మాట్లాడుకుంటారు, అలాగే మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు, మీ ప్రజ్ఞాపాఠవాలను గుర్తిస్తారు. అలాగే దీంతో పాటు మిమ్మల్ని చాలా మంచి గౌరవంగా కూడా చూస్తూ ఉంటారు.
సో ఒక రకంగా ఏంటి అనంటే మనసులో మీకుండే చింత ఏమిట్రా అనంటే మా పనులు అవ్వడం లేదనో, లేక మాకు పనులు రావడం లేదనో, లేక నేను చేస్తున్న పని సరిగ్గా లేదనో. కానీ వచ్చే టాక్ ఏంటి? మీరు అద్భుతంగా ఉన్నారు, అమోఘంగా ఉన్నారు. సో ఇవి 2 కూడా ఆస్వాదించాలి. ఇవి 2 కూడా ఎంజాయ్ చేయండి. అయితే ఆర్థికంగా మాత్రం ఆశించిన విధంగా అంటే చూడండి, ఇక్కడ నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను. మీకు నెమ్మదిగా ఆర్థికంగా పురోగతి ఉంటుందనే చెప్పాను. బట్ వర్క్ అనేది ఎక్కువ ప్రోగ్రెస్ కానప్పుడు ఆర్థికంగా పురోగతి మీరు ఇప్పుడు ఒక అమౌంట్ ఎక్స్పెక్ట్ చేశారు. సపోజ్ నేను అనేది ఒక 10,000 ఎక్స్పెక్ట్ చేశారు. మీ వర్క్ 20,000 వర్కో 30,000 వర్కో అయింది అనుకుందాం. అప్పుడు మీరు ఒక 10,000 ఎక్స్పెక్ట్ చేసిన ఆ డబ్బులు మీకు ఇస్తే అది ఒక డిఫరెంట్ థింగ్. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేదే ఒక 1,00,000 రూపాయలు అనుకుంటే ఒక 10,000 ఈజ్ నథింగ్ కదా. సో ఇలాంటివి ఉంటాయన్నమాట. అందుకని ఏంటంటే కొంచెం మనీ విషయాల్లో అడ్జస్ట్మెంట్ అనేది చాలా చాలా అవసరం పడుతూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం కొంత మీరు డిస్టర్బ్కి కూడా గురవుతూ ఉంటారు. అలాగే కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్త అవసరం. దీంతో పాటు బేసిక్గా సంతానానికి సంబంధించి, లేకపోతే మీ జీవిత భాగస్వామికి సంబంధించి, అలాగే మీ ఇంటికి సంబంధించి వీటి గురించి కూడా పెద్దగా ఏమి ఈ వారం మార్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు. సో కొంచెం హార్డ్ వర్క్ అయితే కనపడుతోంది. స్ట్రెస్ ఎక్కువ ఉంది, అదొక్కటే గమనించండి. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం పాటించాలి? రాశివారు ఏం చేయాలంటే అసలు కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. లీవ్స్ లాంటివి దొరికితే హ్యాపీగా తీసుకోండి. ఒక 2-3 రోజులు లీవ్ పెట్టేసి ప్రశాంతంగా ఇంట్లో ఉండండి. కుదరట్లేదు అని అంటారా? వర్క్ ప్రెషర్ ఎక్కువగా తీసుకోలేకపోతుంటే ఎంత చేయగలరో అంతే చేయండి. దీనివల్ల మీకు ఏమవుతుంటుందంటే డెఫినెట్గా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. మీరు గమనించాలి. ఎప్పుడూ కూడా మాలెఫిక్ ప్లానెట్స్ లాంటివి సాటర్న్, రాహు, కేతు, ఇప్పుడు రాహుకేతువులు సమసప్తకాల్లోకి వచ్చేసాయి. సాటర్న్ ఆల్రెడీ అష్టమంలో ఉన్నాడు. ఎంత చెప్పుకుంటున్నా హెల్త్ అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఎంత మనం ఎక్సర్సైజులకు వెళ్తున్నా, ఎంత మనం ఫుడ్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ ప్రాబ్లం అనేది వచ్చి తీరుతుంది. కాబట్టి ఈ ఏదైతే వర్క్ గురించి మీరు ఎక్కువ ఆలోచన చేస్తున్నారో దాన్ని తగ్గించుకోండి. ఎక్కువ పరుగు పెడుతున్న వారు ఆ స్పీడ్ తగ్గించుకోండి. డెఫినెట్గా మార్పు కనపడుతుంది. సరే, ఇంకా ఈ రాశి వారు మాత్రం చేయాల్సిన పని ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు లీవ్స్ కనుక పెట్టగలిగితే పెట్టండి. లేదు వర్క్ స్ట్రెస్ కొంచెం తక్కువ చేసుకోవడానికి చూడండి. దీంతో పాటు రోజు శివాలయానికి వెళ్ళండి. బిల్వాష్టకం కానీ లింగాష్టకం కానీ చదవండి. రోజు శివాలయానికి వెళ్ళండి. రోజు వెళ్ళండి, స్వామివారి దర్శనం చేసుకోండి. పొద్దున కుదరకపోతే సాయంత్రం, సాయంత్రం కుదరకపోతే పొద్దున. బట్ వారం రోజులు శివాలయానికి వెళ్ళటం, స్వామివారి దర్శనం, స్వామివారిని దర్శించుకుంటున్నప్పుడు చక్కగా బిల్వాష్టకం కానీ లింగాష్టకం కానీ రుద్రకవచం కానీ శివాష్టకం కానీ ఇలాంటివి చదవటం అద్భుతంగా ఉంటుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు కదా, అలాగా నెమ్మదిగా ఉండండి. బట్ కాన్స్టెంట్గా ఉండండి. డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వీరి యొక్క సంతానం గురించి, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటుగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో విద్యార్థులు, అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకి మాత్రం ఈ వారం ఆశించిన విధంగా ఫలితాలు అనేవి కనిపించడం లేదు. సో బేసిక్గా అదొకటి కనపడుతోంది. రెండో విషయం అయితే 19th నుంచి మాత్రం ఎలా చూసుకున్నా కూడా కొంత ఇబ్బంది అయితే ఉంది. ఇది అలాగే కంటిన్యూ కూడా అవుతోంది. బట్ 23వ తారీఖు నుంచి మాత్రం చెప్పుకోదగిన మార్పులు అనేవి కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా వచ్చే మార్పులు ఏమిటి అని అంటే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. ఆర్థికంగా కూడా వారికి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వారికి కొంతవరకు మంచి రెస్పెక్ట్ పెరగటం, అలాగే వారి ప్రతిభా పాఠవాలను గుర్తించటం, ఉన్నతాధికారుల వల్ల ప్రశంసలు అందటం, అలాగే నూతన కార్యక్రమాలు లాంటివి తీసుకోవటం, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఒక రకంగా మీ పనుల కంటే కూడా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వారి పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఏంటంటే ఆర్థికంగా మీకు వారికి కూడా ఏదో ఒక చోట కొంచెం లోటు అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. సో కొంచెం వీరు కూడా నెమ్మదిగా పనులు పూర్తి చేసుకుంటూ వస్తారు. అలాగే కొంతవరకు వర్క్ రిలేటెడ్గా కొంత స్టాగ్నెంట్ అయ్యే పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ వీక్ మనం ఒక మాట చెప్పుకున్నాం, హఠాత్తుగా మీకు ఏ పనులు అయితే ఆగిపోయాయో ఆ పనులు మీరు చేస్తారు అన్నాను. అలాగే ఇంకొక మాట కూడా ఏం చెప్పాను, కొత్త పనులు ఏవైతే తీసుకుంటారో అవి ఆగిపోయేందుకు అవకాశం ఉంటుందని చెప్పాను. సో కొత్త పనులు ఆగిపోయినవి ఏవైతే ఉంటాయో అవి మీకు అలాగే ఆగిపోయి ఉంటాయి.
పాత పనులు ఏవైతే ముందుకు కదిలాయో అవి మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. నేను ఇదే మాట మీద ఇప్పుడు కూడా ఈ వారం కూడా నిలబడున్నాను. వీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి. అలాగే స్వామివారికి చక్కగా మంచిగా మీరు కొంచెం చందనం లాంటిది ఇవ్వండి. అద్భుతంగా ఉంటుందండి. సపోజ్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దొరకకపోయినా లక్ష్మీ నరసింహస్వామి వారిని మీరు దర్శనం చేసుకొని స్వామివారికి కొంచెం చందనం ఇచ్చి దీంతో పాటు పానకం వడపప్పు నివేదన చేసి ఒక కొబ్బరికాయ కొడితే అసలు పనులు ఏవైతే అట్లీస్ట్ కదిలాయో ఆ పనులన్నా ముందుకు వెళ్తాయి. అలాగే కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటారు, ఎక్కువగా టెన్షన్ పడకుండా ఉంటారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించి కొంతవరకు మార్పులు కనపడతాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా మంచి అనుకూలంగా ఉంది. సంతానానికి సంబంధించి బాగుంది. అలాగే మీ ఆరోగ్యానికి కూడా చక్కటి మార్పు అనేది కనపడుతోంది. వృత్తి వ్యాపారాలతో పాటు కోర్టు విషయాలు అన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. పాత రుణాలు తీర్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. నూతన స్నేహితుల వలన మీకు సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓర్పు నేర్పు మీ తెలివితేటలతోటి పనులన్నీ పూర్తి చేసుకునేందుకు మీరు ప్రయత్నం చేస్తుంటారు. చూడండి, ఈ వారం అద్భుతంగా కనపడుతోంది. ప్రతి పనిలోనూ కూడా ఫాస్ట్గా ఉన్నారనమాట. ఎక్కడా కూడా ఎవరి చేత ఒక మాట పడే పనే లేదు అన్నట్టుగా ఉన్నారు మీరు. కాబట్టి ఏంటంటే ఈ వారం అంతా కూడా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. అసలు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఏ పని అనుకున్నారో ఆ పని కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేయబోతున్నారు. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి దానిలోనూ కూడా మీకు అనుకూలంగా ఉండే స్థితిగతులే కనపడుతున్నాయి. కాబట్టి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం వరకు పెట్టుబడుల విషయంలో కూడా మీకు చాలా వరకు మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. అయితే మీరు కూడా కొంతవరకు దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా ఏంటి అంటే కొంచెం రాహుకేతువులు మారుతున్నారు కనుక సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, వారి హెల్త్ గురించి, వెల్త్ గురించి, వారి మీద ఏమైనా పెట్టుబడులు పెడితే వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసి కొంత మనసుకి ఉన్న ప్రశాంతత ఏదైతే ఉందో దాన్ని కోల్పోతారనమాట. అందుకని కొంచెం మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం వలన నెమ్మదిగా పనులు కూడా మీకు పూర్తవటం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారు మాత్రం వీరు బేసిక్గా ఏంటి అనంటే ఏదో ఒక కష్టం వస్తే తప్ప, అంటే ఈ వారం మాట్లాడుతున్నాను, బేసిక్గా చాలా పెద్ద కష్టం వస్తే తప్ప వీరు భగవద్ దర్శనానికి కూడా చూడండి, ఒకవైపు భగవద్ దర్శనం అని చెప్తున్నాను కానీ ఎలా ఉన్నారు, ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే తప్ప మనం వెళ్ళాల్సిన పరిస్థితి లేదు అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ వారం అంతా కూడా భగవద్ దర్శనం చేసుకోండి, ఇష్టదైవారాధన చేయండి. అలాగే కొంత మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి, ఎక్కువగా ఆలోచించకండి. పనులు అయ్యే టైంకి తప్పకుండా అవుతాయి. మీ సంతానానికి కూడా కొంత అభివృద్ధి ఉంటుంది. కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. ఇంకా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం చేయించడం వలన మనసు కూడా కొంతవరకు వీరికి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక చూస్తే వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలంగా ఉంది. అలాగే వీరికి మంచి మార్పులు కనపడుతున్నాయండి. వీరు కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలతతో పాటు వీరికి ఇంక్రిమెంట్స్, అలాగే వీరికి ఫైనాన్షియల్గా మంచి గెయిన్స్, అలాగే చాలా వరకు ఆలోచించిన విధంగా పనులన్నీ అవ్వటం, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అలాగే వీరు కూడా కొంత తీర్థయాత్రలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అయితే మీరు కనుక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ కూడా బాగుండబోతున్నాయి. అలాగే ఇక్కడ 23, 24 తారీఖుల్లో కూడా స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలం, సంతానానికి అనుకూలం, వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలం, పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలం. అలాగే మీ సంతానానికి సంబంధించి మీరు గనక ఎటువంటి మార్పులు చేర్పులు అంటే వారి వైవాహిక జీవితం కానీ ఉద్యోగ వ్యాపారాలు కానీ వీటికి సంబంధించి మీరు ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ఆ విషయంలో కూడా మీకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో మీ యొక్క సంతానం ఉద్యోగాలు మారాలనుకుంటున్నా, వేరే చోట్లకి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే కొంతవరకు ఉద్యోగాలలోనే వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా మెరుగవుతుంది అనుకున్నా ఈ వారం అంతా కూడా ఈ విషయాలలో బాగుంటుంది. అయితే బేసిక్గా ఏంటి అంటే కొంచెం మీ ఆలోచన సరళిని మార్చుకోవాలి. అలాగే మీరు ఆశించిన విధంగా ప్రతి పని జరుగుతుంది అనే భావన మాత్రం ఉండకూడదు. దీంతో పాటు ఏంటంటే కొంతవరకు అప్పుడప్పుడు చూడండి మనం మాట గబుక్కున ఒక మాట అనేస్తూ ఉంటాం.
అనాలోచితంగా అనే మాటలు ఆలోచించి అంటామని అయితే చెప్పను, బట్ అనాలోచితంగా అనే మాటల వలన తప్పనిసరిగా మీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే మీకు దగ్గరగా ఉండేవారు కూడా మీకు కొంత దూరం అయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించాలి. ఎగ్జామ్స్కి వెళ్తున్న వారికి తప్పనిసరిగా కొన్ని మంచి మార్పులు కనపడుతున్నా ఆశించిన విధంగా ఫలితాలు వచ్చేందుకు అవకాశం కూడా కొంత తక్కువగా మాత్రం కనపడుతోంది. ఇంకా ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి అనే విషయాన్ని చూద్దాం. ఈ రాశి వారు మాత్రం ఏం చేయాలి అని అంటే, డెఫినెట్గా వీళ్ళు కొంత మినప గారెలు ఉంటాయి కదండి, మినప గారెలు మామూలుగా మనం గారెలు చేస్తూ ఉంటాం కదా, ఈ గారెలని ఏం చేయాలి మీరు అని అంటే ఆంజనేయ స్వామి వారి మెళ్ళలో వేయించాలి. వడమాల అని అంటాం, వడమాల వేయించండి. స్వామివారికి సంబంధించిన దండకం చదవండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయండి. అసలు స్వామివారి సేవ చేసుకోవడం మొదలు పెడితే అసలు మీకు ఎంత పురోగతి కలుగుతుందో, ఎన్ని మార్పులు కలుగుతాయో, అసలు మనసులో ఎన్ని ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి. అసలు స్వామివారి సేవకి వెళ్ళటం మొదలు పెట్టామంటే ఆయనే మనని నడిపిస్తాడనమాట. మీకు అన్ని మార్పులు కనపడతాయి. అలాగే స్వామివారికి చక్కగా మీరు వడమాల వేయించి స్వామివారిని ఆరాధన చేయండి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, ధనురాశి వారికి కూడా ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలంగా ఉంది. అలాగే ఇంట్లో నూతన గృహ ప్రవేశాలు, తర్వాత ఆలయ దర్శనాలు, విందు వినోదాలు, బంధుమిత్రుల్ని కలవటం ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే బేసిక్గా ఏంటి అంటే మనసులో ఒక రకమైన నిరాశ నిస్పృహ అనేది ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు అవుతూ ఉంటారు కానీ వారితోటి మీరు ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితి అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు ఎటువంటి పనులు అయితే చేయకూడదు అటువంటి పనుల పైన ఆసక్తి అనేది మీరు చూపిస్తూ ఉంటారు. తప్పనిసరిగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం సాధారణంగా డబ్బుల కోసం అని చెప్పి ఎక్కువ తాపత్రయపడుతుంటాం. ఆర్థిక అభివృద్ధి ఉంటే అన్నీ బాగుంటాయి. ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధితో పాటు ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లలు అన్నీ బాగున్నాయి, ఉద్యోగం, వ్యాపారం. కాబట్టి ఏమవుతుంది, వీళ్ళ ఆలోచన ధోరణి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేయబోతున్నారు, నూతన వ్యక్తులు పరిచయం అవ్వటం, వాళ్ళతోటి స్నేహం చేసుకోవటం, అలాగే చేయకూడని పనులు చేయటం, అనకూడని మాటలు అనడం, ఏవైతే నిషేధము నిషిద్ధము అంటామో అలాంటి వాటిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇతరులని నిందించటం మానేయాలి. వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదో, లేకపోతే వారు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అందుకని ప్రతిదానికి కూడా ఇతరులని నిందించటం, దూషించటం అనేది మానేయాలి. సో ఇది కూడా కొంత మీరు గ్రహించాలి. అలాగే ప్రతిదీ కూడా ఆర్థిక సంబంధమే అనే ఆలోచన ఉంటుంది. అలాగే ప్రతి దాన్ని కూడా ఆర్థికంగా కొనుగోలు చేయగలము అనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. దీన్ని కూడా మీరు అధిగమించాలి. సో ఇలాంటివి కొన్ని మీలో రాబోతున్నాయి, ఉండబోతున్నాయి, అవి చూడబోతున్నారు. వీటిని తప్పనిసరిగా కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. సంతానానికి బాగుంది. అలాగే ఇందాక చెప్పాను, అనేక విషయాలలో మీకు చాలా బాగుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉంటారు, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. ఇప్పుడు ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి, నియమ నిష్టలతోటి ఉండాలి. నియమ నిష్టలతోటి మీరు ఎంత ఉండగలిగితే మీకు అంత బాగుంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామివారి కవచం చదవండి. అలాగే స్వామివారిని నిత్యము ప్రతిరోజు దర్శనం చేసుకోండి. స్వామివారికి సంబంధించిన ఏదైతే మనకి తిలకం ఉంటుందో, మనం మామూలుగా పెట్టుకుంటాం కదా స్వామివారిది, అది మీరు పెట్టుకుంటూ ఉండండి. ఇది మీకు రిమైండర్ లాంటిది అనమాట. ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, ఓకే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి, అలాగే వస్తున్న మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని నేను చాలా నెమ్మదిగా స్లోగా తీసుకోవాలి, ఏ పనులైతే నేను చేయకూడదో ఆ పనుల జోలికి నేను వెళ్ళను. అందుకని మనం స్వామివారికి సంబంధించిన చక్కటి ఆ బొట్టు అనేది పెట్టుకుంటాం అనమాట. సో ఈ పని కూడా మీరు చేస్తూ ఉండండి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే, మకర రాశి వారికి కూడా వృత్తి వ్యాపార పరంగా చాలా బాగుందండి. అయితే ఏమవుతుందంటే వృత్తి వ్యాపార పరంగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అన్నమాట. అలాగే నేను ప్రతి వారము చెప్తున్నట్టుగానే మీరు కనుక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది.
సో ఈ విషయంలో మీకు అనుకూలత ఉంది. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకుంటే ఆ విషయంలో బాగుంది. దీంతో పాటు మీరు చేస్తున్న వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇందులోనే మీకు కొన్ని మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా మీకు కొంత అనుకూలత అనేది కనపడుతోంది. సో ఓవరాల్గా చాలా విషయాల్లో మంచి మార్పులు, అలాగే ఆశించిన విధంగా ఫలితాలు, దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా మీకు నలుగురి సహాయ సహకారాలు అందేందుకు కూడా అవకాశం ఉంది. నెమ్మదిగా మీ ప్రతిభా పాఠవాలను గుర్తిస్తూ ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి పని గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మాత్రం మెండుగా ఉండబోతున్నాయి, చాలా ఉండబోతున్నాయి. అలాగే మీరు ప్రతి సక్సెస్కి కూడా వెనకాల మీకు ఎవరో ఒకరి యొక్క హ్యాండ్ ఉంటుందన్నమాట. మీకు సపోర్టివ్ హ్యాండ్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఆశించిన విధంగా చక్కని ఫలితాలు కూడా మీకు కనపడబోతున్నాయి. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, అలాగే మీరు మాత్రం తప్పనిసరిగా పక్షులకి ఆహారము, నీరు మర్చిపోకుండా పెట్టాలి. ఎంత బాగా మీరు పెడుతూ ఉంటారో అంత మంచి ఫలితాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే, కుంభరాశి వారు కూడా కొంతవరకు వీరి ఖర్చుల్ని అధిగమించేందుకు ఎక్కువ ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖర్చులని అధిగమించండి. అలాగే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటారు. స్థల మార్పు, ఇళ్ల మార్పు, దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి స్థాన చలనము, బదిలీలు, వీటి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది కనపడుతుంది. అలాగే వీటి గురించి కొంత మీరు మీ అధికారుల పైన ఒత్తిడి తెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే మీకు కావాల్సిన విధంగా చేంజెస్ కోసం మీ యొక్క ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క హెల్ప్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది కొంచెం ఈ వారం అంతా కూడా ఉంది. బట్ ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. సంతానానికి బాగుంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కొంత పురోగతి ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ఈ మార్పులు చేర్పులు తప్ప పెద్దగా నూతన ఉద్యోగ వ్యాపారాలు అంతగా అనుకూలిస్తాయని మాత్రం చెప్పుకోవట్లేదు. కానీ మీరు గనక ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తాము, ఆ విషయాల్లో మాకు అనుకూలంగా ఉంటుంది అంటే తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుంది. సరే, ఇంకా మెయిన్గా కొంతవరకు స్థిరాస్తికి సంబంధించి ప్రయత్నాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే స్థిరాస్తికి సంబంధించి కొంచెం ఎక్కువగా ప్రయత్నపూర్వకంగా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అయితే తప్పనిసరిగా కొంతవరకు ఆస్తికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. కుంభరాశి వారు మాత్రం నారాయణ కవచం చదువుతూ ఉండండి. అలాగే స్వామివారి దర్శనం చేసుకోండి. అయితే కుంభరాశి వారు మాత్రం ఏం చేయాలి అని అంటే, మామూలుగా ఒక కొబ్బరికాయ ఉంటుంది కదండి, మనం మామూలుగా కొబ్బరికాయ కొట్టేస్తూ ఉంటాం కదా ఆలయంలో కానీ ఎక్కడైనా సరే, అలాగా ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకొని ఒక మంచి నీటి ప్రవాహంలో వదిలేసేయండి. మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని దాన్ని చక్కగా వదిలేసేయండి. దాన్ని చుట్టూరా తిప్పుకోవడం ఇలాంటివి ఏమీ చేయక్కర్లా. మంచిగా ఇలా పట్టుకొని, కుడి చేత్తో ఇలా పట్టుకొని, మీ మనసులో ఎటువంటి కోరుకుందో అది అనుకొని ప్రవహించే మంచి నీటిలో వదిలేసేయండి. మురికి నీటిలో కానీ స్టాగ్నెంట్ వాటర్లో కానీ వదలకూడదు. దానివల్ల మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక ఫలించకపోగా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో ప్రవహించే నీరు మంచి నీరు, ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే మాకు కొన్ని చోట్ల నీళ్లు లేవు, మాకు ప్రవహించే నది లేదు, వాటర్ లేదు, ఇలాంటివి అనేకం వస్తాయి. సో ఇలాంటివి వచ్చిన వారు మాత్రం ఏం చేస్తూ ఉంటారు అని అంటే, కొంచెం నల్ల బొగ్గులు తెచ్చుకోండి. ఈ నల్ల బొగ్గులు తెచ్చుకొని ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకోండి. బకెట్ ఆఫ్ వాటర్లో ఆ నల్ల బొగ్గులు వేసేసేయండి. అవి వేసే మీ మనసులో ఏ కోరిక ఉందో అది చెప్పుకొని బకెట్ ఆఫ్ వాటర్లో వేసేసి ఆ తర్వాత ఏదైనా మొక్కలో మీరు ఆ నీళ్లు పారపోసేసేయండి. ఇదే చెయ్యాలి. ఆ బొగ్గులు కూడా అక్కడే ఉంటాయన్నమాట. సో ఈ పని చేసినా కూడా మీకు ఫలితం ఉంటుంది. బట్ ఇందాక ఫస్ట్లో నేను చెప్పిన ఫలితం అయితే మీకు ఇంకా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక చూస్తే, ఆర్థికంగా పురోగతి, ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, సంతానానికి అనుకూలత, అలాగే సంతానం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అనుకూలత, సంతానం కనుక ఉద్యోగ ప్రయత్నాల కోసం చేస్తుంటే వాటిల్లో అనుకూలత, అలాగే దీంతో పాటు కొంచెం ఖర్చులు అయితే కనపడుతున్నాయి. ఫ్యూచర్లో ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితులు, ఆస్తికి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవటము, ఆస్తికి సంబంధించి కూడా పెట్టుబడులు లాంటివి పెట్టడం, లేదా ఆస్తులకి సంబంధించి కొంతవరకు రుణాలు లాంటివి తెచ్చుకోవటము, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా మార్పులు చేర్పులు ఉండటము, కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి తీసుకోవటము, మీ యొక్క జీవిత భాగస్వామికి మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. బాధ్యతల విషయంలో వారికి చాలా వరకు కూడా వారు ప్రతి విషయంలోనూ కూడా పాజిటివ్గా ఉండబోతున్నారు. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా వరకు, ఇందాకే చెప్పాను కదా, ఆస్తులు ఏమైనా ఉంటే బ్యాంకులో పెట్టి వాటికి సంబంధించి కొంత లోన్ లాంటిది తీసుకోవటం, ఇలాంటి వాటి గురించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు,
అలాగే కొంతవరకు మీరు పోలీస్ స్టేషన్లకి లేదా పోలీసుని కలవాల్సిన పరిస్థితులు మీకు మాత్రం కనపడుతూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాహనం నడుపుతున్నప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు ఏం చేస్తారంటే పెసలు ఉంటాయి కదా, పెసలని నానబెట్టి మరునాడు ప్రసాదంగా చేసి, అంటే ఏంటి, కొంతమంది పొంగలిలాగా చేస్తారు, ఈ నానబెట్టిన పెసలు వేసి కట్టు పొంగలిలాగా చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే దీన్నే ప్రసాదంగా, అంటే కొంచెం పోపేసి కొబ్బరేసి పోపులాగా చేసి సాయి దేవాలయంలో, అంటే సాయిబాబా వారి యొక్క దీనిలో అక్కడ ప్రసాదంగా పెట్టి దాన్ని పంచి పెడతారనమాట. మీరు ఆ పని చేసినా కూడా మీకు వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఇంటర్వ్యూల పరంగా, అలాగే మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం, కోర్టు విషయాలు, లిటిగేషన్స్, భూ సంబంధమైన వ్యవహారాలు, అలాగే ఏవైనా సంతకాలు లాంటివి పెట్టాలనుకుంటున్నా, ఏదైనా మాట్లాడాలనుకుంటున్నా, ఎవరితో అయినా కూర్చొని సెటిల్మెంట్స్ లాంటివి చేయాలనుకున్నా సక్సెస్ అవుతాయన్నమాట. కాబట్టి ఈ పరిహారం ఒకటి చేయండి. దీంతో పాటుగా సాయిబాబా వారి ధునిలో ఒక కొబ్బరికాయ కూడా వేయండి. అలాగే ధుని చుట్టూరా ప్రదక్షిణాలు చేయటం, సాయిబాబా వారి మందిరంలో సాయిబాబా వారికి చక్కగా నమస్కారం చేసుకోండి. చాలీసా కానీ, మీ ఇష్టం అష్టోత్తరం కానీ, ఇలాంటివి ఏవైనా కూడా చదువుకోవచ్చు. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.